అంబేద్కర్ ఏమన్నాడంటే, ఇంట్లో పుస్తకాలు లేకపోతే అది దయ్యాల కుంప లాంటిది అన్నాడు. మన ఇంట్లో పుస్తకాలు తీసుకొచ్చి పెట్టండి, ఎప్పుడో ఒకసారి పిల్లలు చూస్తారు. అట్లా మన ర్యాక్లో వెంటనే కనిపించేటట్లు అందంగా ముస్తాబు చేసి కనిపించేటట్లు పుస్తకం పేరు కనిపించేటట్లు పెట్టండి. ఎప్పుడో ఒకసారి కరెంటు పోయినప్పుడో, సిగ్నల్ రానప్పుడో, నెట్వర్క్ లేనప్పుడో, యూట్యూబ్ రానప్పుడో, ఫేస్బుక్ లేనప్పుడో ఎప్పుడో ఒకసారి అట్లా చూస్తారు. చూసి అంబేద్కర్ జీవిత చరిత్ర పుస్తకాన్ని ఇట్లా చేతిలోకి తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఒక పేజీ చదవటం మొదలు పెడితే దాని రుచి ఏదో ఆ పిల్లలకు అర్థమవుతుంది. ఒక పేజీ వాళ్ళ చదివినవాడు రేపు 5 పేజీలు చదువుతాడు, ఆ తర్వాత 10 పేజీలు, ఆ తర్వాత పుస్తకం. ఒక అంబేద్కర్ జీవిత చరిత్ర, ఒక భగత్ సింగ్ జీవిత చరిత్ర, ఒక పూలే గులాంగిరి, ఒక వట్టికోట ఆలవర స్వామి రాసిన ప్రజల మనిషి నవల, కళ్యాణరావు రాసిన అంటరాని వసంతం నవల, ఇట్లాంటి చాలా పుస్తకాలు తెచ్చి మీ ఇంట్లో పెట్టండి. 100 రూపాయలు, 500, 1000 రూపాయలు, సంవత్సరానికి ఒక 5000 ఖర్చు పెట్టే ప్రయత్నం చేయండి. మీరు ఒక ఫంక్షన్కు వెళితే, ఒకరోజు హోటల్కు వెళితే, కుటుంబంతో కలిసి హోటల్కు వెళితే 2000 ఖర్చు పెట్టొస్తారు. సినిమాకు వెళితే 1500 ఖర్చు పెట్టొస్తారు. అదే 1500 పెడితే, అదే 2000 పెడితే మీ ఇంట్లోకి ఒక 20 పుస్తకాలు వస్తాయి. ఆ పుస్తకాలే మన జీవితాన్ని మారుస్తాయి. ఆ పుస్తకాలే మనలో జ్ఞానాన్ని నింపుతాయి. ఇంతకుముందు మనలో ఉన్న ఆలోచనని పటాపంచలు చేసి మనల్ని నూతన మానవునిగా తయారు చేస్తాయి. అంబేద్కర్ తన జీవితంలో బడిలోకి ఎందుకు రానివ్వరో తెలియదు, గుడిలోకి ఎందుకు రానివ్వరో తెలియదు, ఆ వయసులో నీళ్ళు ఎందుకు తాగనివ్వరో తెలియదు, తన తోటివాడు ఎందుకు ముట్టుకోడో తెలియదు, ఒకవేళ టీచర్కు కోపం వచ్చి కొట్టాలంటే చేయితో ఎందుకు కొట్టాడో తెలియదు. ఆ టీచర్ కొట్టడానికి ఇక్కడ కొన్ని రాళ్ళు పెట్టుకొని ఆ రాళ్ళను తీసుకొని ఇట్లా మనసులో మీద అంటరాని ప్రజల విద్యార్థులను కొట్టేవాళ్ళట. ఎందుకు తనని మనిషిగా చూడటం లేదో తెలియదు. బాధపడుతూ బాధపడుతూ తన దుఃఖాన్ని తానే దిగమింగుకొని బోర్డు మీద లెక్క వేస్తే ఆ లెక్కని ఈ క్లాస్ రూమ్లో కూర్చున్న వాళ్ళు ఎవరు చేయలేకపోతే, బెంచీల మీద కుర్చీల మీద కూర్చున్న వాళ్ళు ఎవరు చేయలేకపోతే, క్లాస్ రూమ్ బయట ఉన్నటువంటి అంబేద్కర్ ఆ లెక్కని నేను చేస్తానని చెయ్యి ఎత్తుతే లోపలికి వచ్చిన తర్వాత బోర్డును ముట్టుకోనివ్వకపోతే ఆ బాధ ఎంత ఉంటుందో చూడండి. బోర్డును ముట్టుకోనివ్వలేదు. బోర్డు వెనుక తాము తినడానికి తెచ్చుకున్న టిఫిన్ బాక్సులు బోర్డు వెనుక ఉన్నాయి గనక అంబేద్కర్ ఆ బోర్డును ముట్టుకుంటే టిఫిన్ బాక్సులు మైలపడతాయని చెప్పేసి అగ్రకులం పిల్లలందరూ అంబేద్కర్ను బోర్డు ముట్టుకోనివ్వలేదు. దుఃఖంతో బయటికి వెళ్ళిపోయాడు. ఈ మొత్తం కసి, ఈ మొత్తం బాధ ఎందుకుందో అర్థం కాని ఆ జీవితంలో 10th క్లాస్లో ఫస్ట్ వచ్చిన తర్వాత కేలుస్కర్ అనే ఒక టీచర్ అంబేద్కర్కి బుద్ధుని జీవిత చరిత్ర అనే పుస్తకాన్ని తీసుకొచ్చి చేతుల్లో పెట్టాడు. 10th క్లాస్లో పుస్తకాన్ని బహుమతికి ఇచ్చాడు. ఆ జిల్లా ఫస్ట్ వచ్చినందుకు ఒక సన్మాన సభ ఏర్పాటు చేస్తే ఆ సన్మాన సభలోకి ఆ పుస్తకాన్ని తెచ్చిచ్చాడు. ఆ పుస్తకం చదివిన తర్వాత, బుద్ధుడి జీవిత చరిత్రని చదివిన తర్వాత ఈ దేశాన్ని, ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి అంబేద్కర్కి ఒక దారి దొరికింది. అందుకే మీరు పెళ్లిళ్ళకు పోతే బొకేలు తీసుకెళ్ళకండి, మీరు పెళ్లిళ్ళకు పోతే బహుమతులు తీసుకెళ్ళకండి, మీరు పుస్తకాలు తీసుకెళ్ళండి. కొత్తగా ఉంటుంది, వింతగా ఉంటుంది. కనీసం అంతమంది వాళ్ళు ఎన్నో బహుమతులు, 100 బహుమతులు వస్తాయి. రాత్రి ఇంటికి వెళతారు, అన్ని బహుమతులు ఇప్పుతారు. ఇప్పిన తర్వాత ఓడు గిన్నెలు ఇస్తారు, ఓడు వాచ్ ఇస్తాడు, ఒకడు ఇంకోటి ఇస్తాడు, ఓడు బంగారం ఇస్తాడు, రకరకాలు ఇస్తాడు. కానీ పుస్తకం ఇచ్చేవాడు ఎవడు ఉండడు కదా, మనమే ఇస్తాం. ఆ పుస్తకాన్ని కూడా తీసి చూస్తారు. ఏం పుస్తకం? ఒక అంబేద్కర్, ఏదో ఒకటి, ఒక భారత రాజ్యాంగం, భారత రాజకీయ వ్యవస్థ, భారత ఆర్థిక వ్యవస్థ, ఒక గులాంగిరి. ఆ పుస్తకాన్ని చూస్తారు వాళ్ళు. ఏముందబ్బా ఈ పుస్తకం ఎందుకు ఇచ్చాడు వీడు నా ఫ్రెండు అని ఎప్పుడో ఒకసారి 4 పేజీలు చదువుతారు కదా. 4 పేజీలు చదివిన వాడు ఒక్కసారి పుస్తకానికి అలవాటు అయితే దాన్ని వదిలిపెట్టరు. కనుక పుస్తకాలే సమాజాన్ని మారుస్తాయి, పుస్తకాలే జ్ఞానాన్ని పెంపొందిస్తాయి. బుద్ధుడి జీవిత చరిత్ర చదువుకొని ఆ పుస్తకాన్ని చేతిలో పట్టుకొని బాంబే వెళ్ళి అక్కడ ఇంటర్మీడియట్ డిగ్రీ కంప్లీట్ చేసుకొని అక్కడి నుంచి కొలంబియా వెళ్ళి కొలంబియాలో తన ప్రొఫెసర్ దగ్గర శిష్యరికం చేసి ప్రపంచాన్నంతా చదివే అవకాశం, ఆ లైబ్రరీని అంతా చదివే అవకాశం, లండన్ లైబ్రరీని అంతా చదివే అవకాశం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి లభించింది. భారతదేశంలో కుల వ్యవస్థ ఎందుకున్నది అనే విషయాన్ని ఆయన ఎంఏ చదువుతున్న రోజుల్లోనే భారతదేశంలో కులాలు, దాని పుట్టు పూర్వోత్తరాలు అనే ఒక పేపర్ రాసి ఆ యూనివర్సిటీకి ప్రజెంట్ చేశాడు. ఎంఏ చదివే రోజుల్లోనే తాను అనుభవించిన జీవితాన్ని తిరిగి ఒక వ్యాసంగా మలిచాడు. అట్లా అంబేద్కర్ జ్ఞానం పొంది ఈ సమాజాన్ని వెలిగించడానికి ప్రయత్నం చేశాడు. తనలో అప్పటి వరకున్న భావాలు, అభిప్రాయాలు, బాధలు అన్నీ
తన అజ్ఞానం వలన వెళ్ళిపోయాయి. కొత్త భావాలు, కొత్త ఆలోచనలు వచ్చాయి. మీలో కూడా ఇప్పటి వరకు మనకు ఎన్నో రకాల భావాలు ఉంటాయి. మనలో పితృస్వామ్య భావాలు ఉంటాయి, మనలో కులస్వామ్య భావాలు ఉంటాయి, మనలో స్వార్థం ఉంటుంది, మనలో తప్పుడు భావాలు ఉంటాయి. ఈ భావాలన్నీ పోవాలంటే మనం మెదడు విశాలం కావాలంటే పుస్తకాలు చదవటం ద్వారా మాత్రమే విశాలమవుతుంది. రోజుకి 1 గంట కేటాయించండి. 24 గంటల్లో 1 గంట మీరు అధ్యయనం కోసం కేటాయించండి. మీ కొత్త జ్ఞానం, కొత్త ప్రపంచం మీకు ఎట్లా మారుతుందో అప్పుడు మీకు అర్థమవుతుంది. ఒక ఆయన రాశాడు, సావుకూడు కథ పేరు, సావుకూడు. ఆ కథలో ఒక 3 పాత్రలు పెట్టి కథను రాశాడు. ఆ దొరసాని చచ్చిపోయింది ఊరిలో. ఆ దొరసాని చచ్చిపోతే ఈ అమ్మాయి అనుకుంటుంది, ఆ దొరసాని చచ్చిపోయింది కదా, ఇవాళ మనకింత తిండి దొరుకుతుంది అని అనుకుంటుంది. ఆమెను తీసుకొని పోతూ ఉన్నారు శవాన్ని. ఆ శవం మీద పైసలు చల్లుతూ ఉన్నారు. పైసలు చల్లుతూ ఉంటే ఈ అమ్మాయి, ఈమె కొడుకు, ఆ పిల్లవాడు అక్కడ పైసలు ఏరుకుంటున్నాడు. 10 సంవత్సరాల పిల్లవాడు కొడుకును చూసి బాధపడుతూ ఉంటుంది. ఇంకొద్ది దూరం పోతే అక్కడ బొందలగడ్డ ఉంటుంది. ఈ దొరసాన్ని పెట్టడం కోసం బొంద తవ్వుతూ ఉన్నారు. తన భర్త అక్కడ బొంద తవ్వుతూ ఉన్నాడు. ఆ బొంద తవ్వుతూ ఉన్నప్పుడు తవ్వి ఆ భూమి చాలా గట్టిగా ఉన్నది. చేతులు బొబ్బలు ఎక్కాయి, ఆ బొబ్బలు పగిలిపోయాయి. రక్తము చీము కలిసి అక్కడ ఆ బొంద తవ్వాడు. భర్తను చూస్తూ ఉంది. ఈ భర్త ఈ జీవితం నుంచి ఎప్పుడు బయటపడతాడు? నా కొడుకు ఈ జీవితం నుంచి ఎప్పుడు బయటపడతాడు? రేపు నా కొడుకు కూడా ఇదే పనిలో భాగమవుతాడా? నా కొడుకు బడికి పోతే ఎంత బాగుండును అని ఆ తల్లి అనుకుంటుంది. బొంద తోవిన వాడు బాగా నిశలో తాగి ఉన్నాడు. తాగి ఆ బొంద తోవి పైకొచ్చి, మామ, ఆ శవాన్ని తీసి లోపల పెట్టారు. లోపల పెట్టిన తర్వాత ఆ శవం మీద కప్పినటువంటి ఆ బట్ట తీసుకొని, మామ, నాకు పిల్లగానికి అంగి కుట్టించుకోవడానికి బట్ట దొరికింది మావా అని ఆయన బట్ట తీసుకొని ఇంటికి వస్తాడు. ఇది జీవితం, ఇది యాక్చువల్ జీవితం. ఈ జీవితం మన జీవితమే. బొందలు దోమిన బ్యాగరుల్లో మన జీవితమే ఇది. డప్పులు కొట్టిన మాదిగల్లో మన జీవితమే ఇది. ఈ జీవితం ఇంకెవ్వడికి ఉండదు, వేరే కులం వాడికి ఉండదు ఈ జీవితం. చిన్నజీయర్ స్వామి గారికి ఈ జీవితం ఉంటే కులం ఉండాలి, ఎవరి పని వాళ్ళు చేయాలి అని అనేటోడు కాదు కదా. ఎవరి పని వాళ్ళు చేయాలన్నవాడు గడ్డపార తీసుకొని బొంద దోమితే ఆ బాధ ఏమిటో తెలుస్తుంది. గడ్డపార తీసుకొని బొంద దోమడు. కట్టెలు పెట్టి కాడు కాలుస్తే ఆ కాడు మొత్తం అయిపోయే వరకు అక్కడనే ఉండి కాడు కాల్చి ఒక్కొక్కసారి మనుషులు దాని మీద పడుకోబెట్టిన తర్వాత లేచి ఇట్లా కూసుంటారు. కాలుతూ ఉన్నప్పుడు శవం లేచి కూసుంటుంది. లేచి కూసున్న శవాన్ని మళ్ళీ అనగబట్టి కాలిపోయే వరకు ఆ కాల్చేవాడు ఎవడుంటాడు? నీ ఉండవు కనుక నీకు ఆ బాధ తెలియదు. ఒక మంగలి పని, ఒక చాకలి పని, ఒక మాదిగ పని, ఒక మాల పని నీవు చెయ్యవు కదా. అందుకే నిన్ను బాగు చూసుకోవడం కోసం కుల వ్యవస్థ ఉండాలి, నీకన్ని సేవలు చేయడం కోసం కుల వ్యవస్థ ఉండాలి. ఆ బాధని ఆ రచయిత ఆ కథలో రాశాడు, చావుకూడు అనే కథలో రాశాడు. ఇట్లాంటి కథలు మీరు చదివితే మీ జీవితం ఎట్లుంటుందో మీరు ఒకసారి ఆలోచించండి. కేవలం సినిమా చూసి సంతృప్తి పడకండి. మనది కాని జీవితం అది సినిమాలో ఎవడో చూపిస్తాడు. ఎవడో జూబిలీస్, బంజారా హిల్స్, ఇంకెక్కడదో ఎవడో జీవితం చూపిస్తుంటారు. ఈ మధ్య కాలంలో దళితుల జీవితాలు సినిమాలుగా తీస్తున్నారు. అది కూడా ఎందుకు అంటే చూసే వాళ్ళమంతా మనం ఎక్కువైపోయాం గనక, టికెట్లు కొనే వాళ్ళమంతా మనం ఎక్కువైపోయాం గనక, వీళ్ళ జీవితం చేయకపోతే వీళ్ళెక్కడ సినిమా చూడకుండా దూరం అయిపోతారని. తర్వాత మన చేతుల్లో సెల్ ఫోన్లు ఉన్నాయి గనక వాళ్ళు మన జీవితాన్ని అక్కడక్కడ కొన్ని సినిమాలు తీస్తూ ఉన్నారు, వాడు డబ్బు సంపాదించుకోవడం కోసం. అందుకే సాహిత్యాన్ని, చరిత్రని, రాజకీయ అర్థశాస్త్రాలని, సాంస్కృతిక విషయాలని చదవటం అనేది మీరు మొదలు పెట్టండి. దాని ద్వారా మన మనసులో ఉన్న ఆ భావమంతా పటాపంచలైపోతుంది. ఆమెకు మెదడున్నది, ఆలోచించనివ్వండి. ఆమెకు హృదయం ఉన్నది, ప్రేమించనివ్వండి. ఆమెకు మనసున్నది, స్పందించనివ్వండి. గుడిపాటి వెంకటాచలం రాశాడు ఈ వాక్యాలు. మీరు ఈ వాక్యాలు చదివారనుకోండి, అప్పుడు నీ బిడ్డ పట్ల, నీ భార్య పట్ల, నీ అక్క పట్ల, నీ తల్లి పట్ల నీ పూర్తి దృక్పథమే మారిపోతుంది. ప్రతిసారి మనం ఏమంటాం, వాళ్ళు ఏమైనా ఒక మాట చెప్తే నీవు కూడా చెప్పొచ్చావా అంటే ఆడది కూడా చెప్పొచ్చిందా అనే భావన, పితృస్వామ్య భావన మనలో కూడా ఉంటుంది. ఆ పితృస్వామ్య భావన మన నుంచి వెళ్ళిపోవాలంటే ఇట్లాంటి చదవటం మూలంగా మన జ్ఞానం విశాలమవుతుంది. కనుక మిత్రులారా, నేను ఇంత ఎందుకు చెప్తున్నానంటే చదువు వైపు మీరు ప్రయాణం చెయ్యాలి. రోజుకు 1 గంట మీకు ఇష్టమైన పుస్తకాలు తీసుకొని చదవటం మొదలుపెట్టండి. అంబేద్కర్ ఒకవేళ చదవకపోయి ఉంటే మన జీవితం ఎట్లా ఉండేదో మీరు ఆలోచించండి. ఇక్కడికి 200 కిలోమీటర్ల దూరంలో నల్లమల్ల అడవులో ఒక మాదిగ ఇంట్లో పుట్టినటువంటి నేను 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా మాత్రమే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో, భారతదేశంలో విస్తృతంగా తిరిగి మాట్లాడగలుగుతున్నానంటే నేను చదవకపోతే ఇది సాధ్యమవుతుందా? వారు చదవకపోయినా ఆ వెలమలు, ఆ దొరలు, ఆ రెడ్లు,
ఆ బ్రాహ్మణులు చదవకపోయినా వాళ్ళకు వేదికలు ఉంటాయి. కానీ మనం చదవకపోతే మనల్ని ఎవడు పిలువడు మిత్రులారా. యూట్యూబ్లో మన ఉపన్యాసాలు మనకు నాలెడ్జ్ లేకపోతే మనం ఎవడు వినడు. మనం చెప్పే విషయం ఆసక్తికరంగా ఉంటే, మనం చెప్పే విషయంలో సారం ఉంటే లక్షల మంది మన విషయాన్ని వింటారు. అందుకే జ్ఞానం పొందటం అనేది మనం ఎట్లా పుట్టాం, ఎక్కడ పుట్టాం, ఎప్పుడు పుట్టాం అనేది కాదు. పుట్టిన తర్వాత మనం ఎట్లా జీవిస్తున్నాం, ఎవరి కోసం జీవిస్తున్నాం అనేదే ప్రశ్న. అంబేద్కర్ అదే మాట అన్నాడు కదా, నా ప్రమేయం లేకుండా నేను ఇక్కడ పుట్టాను, ఈ మతంలో పుట్టాను, ఈ పరిస్థితిలో పుట్టాను, కానీ నేను ఎవరి కోసం చనిపోవాలనో, నేను ఎట్లా చనిపోవాలనో నా చేతుల్లోనే ఉంది. మనమందరం నిర్ణయించుకోవాలి, మనం ఎవరి కోసం చనిపోవాలి. మన ప్రజల కోసం జీవించాలి, మనం మన ప్రజల కోసమే చనిపోవాలి. ఒక లక్ష్యాన్ని మనం పెట్టుకోవాలి. ఆ పెట్టుకోవాలంటే ఆ లక్ష్యానికి కావలసిన జ్ఞానాన్ని మన జీవితంలో భాగం చేసుకోవాలని ఈ సందర్భంగా, జ్ఞానసభ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. ఇక మన నల్లబాబు చాలా గంభీరమైన టాపిక్ పెట్టాడు, మీరు అందరు చదువుతూ ఉన్నారు అక్కడ. అంబేద్కర్ పర్స్పెక్టివ్ ఆన్ రిపబ్లిక్ అనే టాపిక్ పెట్టాడు. బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానం రిపబ్లిక్ అనే అంశం మీద ఎట్లా ఉంది అని. రేపే రిపబ్లిక్ దినోత్సవం, జనవరి 26ను రిపబ్లిక్ డే అంటున్నాం మనం. ఇంగ్లీష్లో రిపబ్లిక్ డే అంటాం, దానిని సంస్కృతంలో గణతంత్రం అంటాం, తెలుగులో ప్రజారాజ్యం అంటాం. ఇంగ్లీష్లో ఉన్న రిపబ్లిక్కు సమానార్థం సంస్కృతంలో గణతంత్ర రాజ్యము, తెలుగులో దానిది ప్రజారాజ్యము. గణము అంటే రాజ్యము, తంత్రము అంటే పాలన. రాజ్యాన్ని పరిపాలించే ఒక పాలన పద్ధతి, రాజ్యాన్ని పరిపాలించే పద్ధతి. ఈ రాజ్యాన్ని ఎవరు పరిపాలించాలి? ప్రజలు పరిపాలించాలి. వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అని ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇప్పుడు చదివి వినిపించాడు ఆయన. భారతదేశంకి రాసిన రాజ్యాంగంలో ఉన్న ప్రియంబుల్, ప్రవేశిక, రాజ్యాంగానికి ప్రవేశిక, అది చాలా ఉదాత్తమైన ప్రవేశిక. ఈ ఉదాత్తమైన ప్రవేశిక అమెరికా రాజ్యాంగం నుంచి కొంత, ఫ్రాన్స్ రాజ్యాంగం నుంచి కొంత తీసుకోబడింది. దానితో పాటు బుద్ధుడు రూపొందించిన సమత విలువ దాని యొక్క ప్రధానమైన జీవం. ఈ మూడు విషయాల కలయికనే భారత రాజ్యాంగం. ఈ మూడు విషయాల కలయికనే భారత రాజ్యాంగానికి ప్రియంబుల్ అనేది ఆత్మ వంటిది. ప్రియంబుల్ లేకపోతే భారత రాజ్యాంగం లేదు. భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సార్వభౌమ, గణతంత్ర, సామ్యవాద, లౌకిక రాజ్యంగా గుర్తిస్తున్నాము అని దాని సారాంశం. సామాజిక అసమానత్వం లేకుండా, ఆర్థిక అసమానత్వం లేకుండా, రాజకీయ అసమానత్వం లేకుండా భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి భారతదేశాన్ని పరిపాలించడానికి ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులందరూ తమ జీవితాన్ని ఈ పాలనకి అంకితం చేయాలని దాని విశ్లేషణ. అదే రిపబ్లిక్. రిపబ్లిక్ అనే పదానికి ఉన్న అర్థం అది. ఈ రిపబ్లిక్ను రూపొందించడానికి డాక్టర్ అంబేద్కర్ ఎంత కలగన్నాడు, ఏమీ ఆలోచించాడు, ఎంత తపన పడ్డాడు, ఈ విషయాలన్నీ మనం స్థూలంగానైనా మీ ముందు కొన్ని విషయాలను ఉంచుతాను. భారత రాజ్యాంగం రాయాలని అంబేద్కర్ అనుకున్నాడా? అనుకోలే. రాస్తానని అనుకోలే. చాలా ఆశ్చర్యపోయాడు అంబేద్కర్. భారత రాజ్యాంగ రచన కమిటీ సభలోకి, రాజ్యాంగ పరిషత్తులోకి అంబేద్కర్ ప్రవేశించడమే ఒక అద్భుతం. అంతకుముందు జరిగిన చాలా పరిణామాలు ఉన్నాయి. ఆ పరిణామాలన్నింటిలో భాగంగా అంబేద్కర్ 1918లో ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత, అంటే 28 ఏండ్ల వయసులో భారతదేశానికి తిరిగి వచ్చాక, ఈ దేశాన్ని పరిశీలిస్తున్న క్రమంలో, ఈ దేశాన్ని చూస్తున్న క్రమంలో ఆయన అనుభవించిన ఆ జీవితం అంతా తన కళ్ళ ముందు ఇంకా అట్లే కొనసాగుతూ ఉన్నది. చిన్నప్పుడు అంటరానితనం అనుభవించాడు. ఏమనుకున్నాడు అంబేద్కర్ అంటే, చదువుకుంటే కులం పోతుంది కావచ్చు అనుకున్నాడు, చదువుకుంటే నన్ను సమానంగా గుర్తిస్తారు కావచ్చు అనుకున్నాడు. విదేశాలకు వెళ్ళాడు, ఎవరు చదవనంత చదువు చదివాడు. కోమటి కులంలో పుట్టిన గాంధీ చదవలేదంత చదువు, బ్రాహ్మణ కులంలో పుట్టిన నెహ్రూ చదవలేదు, పటేలు కులంలో పుట్టిన పటేలు చదవలేదు, రాజేంద్ర ప్రసాద్ చదవలేదు. ఏ బ్రాహ్మణుడు చదవనంత చదువు చదివాడు. భారతదేశంలో ఆయననే
మొదలు ఆయననే చివర అంత చదువు చదివిన వాళ్ళలో. చదివి ఇండియాకు వచ్చాడు. బరోడ మహారాజు ఆస్థానంలో కొలువు కుదిరాడు. బరోడ మహారాజు తనకి స్కాలర్షిప్ ఇచ్చాడు గనక, చదువుకోవడానికి సహాయం చేశాడు గనక కేలుస్కర్ అంబేద్కర్ను వాళ్ళ నాన్నను ఇద్దరిని పట్టుకొని బరోడ మహారాజు గైక్వాడ్ దగ్గర తీసుకెళ్ళాడు. గైక్వాడ్ దగ్గర తీసుకెళ్ళి, మహారాజా, ఈ పిల్లవాడి పేరు భీమ్రావ్, వీళ్ళ నాన్న ఒక చిన్న ఉద్యోగి ఆర్మీలో, ఈ పిల్లవాడు చాలా తెలివి కల్లవాడు, అంటరాని అన్టచబుల్ క్యాస్ట్లో పుట్టాడు, నిమ్న వర్గంలో పుట్టాడు. ఈ పిల్లవాడికి నువ్వు సహాయం చేస్తే నీవు ఈ రాజ్య పరిపాలన ఎంత చేసినా చరిత్రలో నీ పేరు ఉంటుందో లేదో తెలియదు, కానీ ఈ పిల్లవాడికి నీవు సహాయం చేస్తే ఆ పిల్లవాడి చరిత్రను సృష్టించేవాడు, ఆ పిల్లవాడు జీవించి చనిపోయినాక కూడా అతని చరిత్ర ఉంటుంది, అతని చరిత్ర ఉన్నంత కాలం నీ చరిత్ర రికార్డ్ అయి ఉంటుంది అని చెప్పాడు కేలుస్కర్. అప్పుడు 15 రూపాయల స్కాలర్షిప్ గైక్వాడ్ మహారాజు అంబేద్కర్కి సహాయం చేశాడు. ఆ సహాయంతో విదేశాలకు వెళ్ళాడు. ఒప్పందం ఏమిటంటే చదువు అయిపోయిన తర్వాత వచ్చి మళ్ళీ ఇక్కడ ఉద్యోగం చేయాలి. ఉద్యోగంలోకి వచ్చాడు. ఆర్మీ ఆఫీసర్ ఒక రకంగా ఇవాళ మనకి ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ ఎంత స్థాయిలో ఉంటారో ఆ స్థాయి ఉద్యోగంలో చేరాడు. అక్కడ సైనిక ఆస్థానం ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉంటే చాలామంది ఆ ఉద్యోగంలో బ్రాహ్మణులు ఉన్నారు, క్షత్రియులు ఉన్నారు, బనియాలు ఉన్నారు, శూద్రులు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. అతి శూద్రుడు ఈయన ఒక్కడే. అయితే వీళ్ళందరూ కూడా కింది స్థాయి ఉద్యోగులు, శూద్రులు, బ్రాహ్మణులు కింది స్థాయి ఉద్యోగులు. నేరుగా అంబేద్కర్ చేతికి ఇవ్వటం లేదు ఎవరు కూడా. ఫైల్ను తీసుకొచ్చి టేబుల్ మీద ఇట్లా పడేసిపోతున్నారు, చేతికి ఇట్లా ఇవ్వకుండా ఇట్లా పడేసిపోతున్నారు. ఫైల్ను పడేసిపోతుంటే అంబేద్కర్ 2-3 సార్లు చూసి, ఏమయ్యా ఫైలు చేతికి ఇవ్వచ్చు కదా అని అడిగితే, మిస్టర్ అంబేద్కర్, నీవెంత పెద్ద ఉద్యోగి అయినా కావచ్చు, ఇక్కడ నీ వంటరాని వాడి, నేను ఫైలు నీ చేతికిస్తే నేను ఫైలు ఇటువైపు పట్టుకుంటాను, నీవు అటువైపు పట్టుకుంటావు, నీ మైల ఆ ఫైలు ద్వారా నాకంటుతుంది కనుక ఎట్టి పరిస్థితుల్లో నీకు ఫైలు ఇవ్వను. నేను ఇక్కడ తక్కువ స్థాయి ఉద్యోగిని కావచ్చు కానీ కులములో నీకన్నా ఎక్కువని మర్చిపోకు. ప్రపంచ మేధావిని ఈ దేశంలో ఎట్లా గుర్తిస్తున్నది ఈ దేశం? ఒక సాధారణ ఒక అటెండర్ అనే ఉద్యోగి ఎట్లా గుర్తిస్తున్నాడు? అక్కడ నీళ్లున్నాయి కుండలో, అందరూ తాగే నీళ్లు. అంబేద్కర్ నీళ్లు తాగడానికి వెళ్ళాడు. తన చుట్టూ తనతో పాటు ఉన్న ఆఫీసర్స్, బ్రాహ్మణ ఆఫీసర్స్ అందరూ వచ్చి, మిస్టర్ అంబేద్కర్, ఇఫ్ యూ వాంట్ డ్రింక్ వాటర్ యూ షుడ్ బి బ్రింగ్ యువర్ ఓన్ బాటిల్ విత్ యూ. నీవు నీళ్లు తాగాలనుకుంటే నీ వాటర్ బాటిల్ను నీవే నీ ఇంటి నుంచి తెచ్చుకోవాలి. తన సాటి ఉద్యోగులు నీళ్లు తాగనివ్వలేదు. చిన్నప్పుడు నీళ్లు తాగనివ్వలేదు, స్కూల్లో ఇంత మేధావిని నీళ్లు తాగనివ్వలేదు. అప్పుడు అర్థమైంది అంబేద్కర్కి, భారతదేశంలో చదువుతో నిమిత్తం లేకుండా కులం ఆపరేట్ అవుతూ ఉంటుంది. ఈ దేశంలో మనిషి గుర్తింపే కులంతో ఉన్నది అనే విషయం అంబేద్కర్కి అప్పుడు అర్థమైంది. కనుక బరోడా మహారాజుకు ఒక ఉత్తరం రాశాడు. మహారాజా, నీవు నాకు సహాయం చేసినందుకు నేను ధన్యుణ్ణి, జీవితాంతం కృతజ్ఞతతో ఉంటాను. కానీ ఆత్మగౌరవం దెబ్బతిన్న చోట నేను ఇక్కడ ఉద్యోగం చెయ్యను. నా ఆత్మగౌరవం ఇక్కడ దెబ్బతిన్నది, నన్ను మనిషిగా చూసే పరిస్థితి ఇక్కడ లేదు. అందుకోసమే నేను ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నా అని చెప్పేసి రాజీనామా చేసి వెళ్ళి బాంబే వెళ్ళి అప్పటికే లా చదువుకున్నాడు గనక లాయర్గా ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. ఇంత చదువుకున్న అంబేద్కర్కి ఈ దేశంలో కుల వ్యవస్థ వెంటాడింది. అందుకే అప్పుడు ఆయన, ఈ దేశంలో నువ్వు తూర్పు దిక్కుకు పోతావా, పడమరకి పోతావా, ఉత్తరం పోతావా, దక్షిణం పోతావా, నీవెక్కడ పోతే అక్కడ కులం నిన్ను వెంటబడి తరుముతుంది. ఆ కులం పునాదుల మీద భారతదేశాన్ని మీరెవ్వరూ నిర్మాణం చెయ్యలేరు. అందుకే కుల నిర్మూలన కోసం నా జీవితాన్ని నేను అంకితం చేయాలని అనుకున్నాడు. ఆ కుల నిర్మూలన కోసమే అధ్యయనమైన, పోరాటమైన, ఉపన్యాసమైన, రాతనైనా, సభ అయినా, సమావేశమైన, దేనినైనా సరే కుల నిర్మూలన కోసమే ఆయన జీవితాంతం కేటాయించాడు. అట్లా కేటాయించి కులానికి సంబంధించిన విషయాలన్నిటిని ఒక్కొక్కటి బయటికి తోడుతూ సవాలు విసిరాడు. రాజకీయపరమైన విషయాలు ముందుకొస్తున్నాయి. భారత జాతీయ కాంగ్రెస్ సహాయ నిరాకరణ ఉద్యమానికి పిలిపించింది 1920లో. పిలిపించిన తర్వాత ఆ సహాయ నిరాకరణ ఉద్యమం ఆగిపోయింది. 1927లో సైమన్ కమిషన్ వచ్చింది. సైమన్ కమిషన్ వచ్చిన నాటికి భారత జాతీయ కాంగ్రెస్ సైమన్ గో బ్యాక్ అని పిలిపించింది. కానీ సైమన్ కమిషన్లో ఒక 2 విషయాలు ఉన్నాయి. సైమన్ వస్తున్నటువంటి దాంట్లో అధ్యయనం చేయడానికి 2 విషయాలు ఉన్నాయి. ఒక విషయం ఏమిటంటే, భారతదేశంలో అంటరాని కులాలకి సంబంధించిన ప్రజలు ఉన్నారు. ఈ అంటరాని కులాల ప్రజల్ని ఒక జాబితాగా తయారు చేసే అవకాశం ఏమైనా ఉన్నదా? జనాభా లెక్కలు ఏమైనా నిర్దిష్టంగా అంటరాని ప్రజలు ఎంతమంది ఉన్నారో
లేదా ట్రైబల్స్ ఎంతమంది ఉన్నారో ఏమైనా లెక్కలు ఉన్నాయా? విద్యలో వీళ్ళ స్థానం ఏమిటి, ఉద్యోగాలలో వీళ్ళ స్థానం ఏమిటి అని తెలుసుకోవడానికి ఒక 2 అంశాలు సైమన్ కమిషన్ ప్రతిపాదిత అంశాలుగా ఉన్నాయి. ఇక మిగతాదంతా వేరే విషయాలు అనుకోండి. భారత జాతీయ కాంగ్రెస్ సైమన్ గో బ్యాక్ అన్నది, హిందూ మహాసభ సైమన్ గో బ్యాక్ అన్నది, కమ్యూనిస్టులు సైమన్ గో బ్యాక్ అన్నారు. వెల్కమ్ టు సైమన్ అన్న ఏకైక మనగాడు భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాత్రమే. సైమన్కి స్వాగతం చెప్తున్నా అన్నాడు. అప్పుడు అంబేద్కర్ లా కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. లా కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తే పాఠం చెప్పడానికి క్లాస్ రూమ్లోకి వెళ్ళాడు. విద్యార్థులందరూ అంబేద్కర్ క్లాసును బైకాట్ చేసి బయటికి వెళ్ళిపోయారు. నీ క్లాస్ మేము వినం, నువ్వు బ్రిటిష్ వాళ్ళ ఏజెంటు, నువ్వు బ్రిటిష్ వాళ్ళకి అమ్మడబోయావు, బ్రిటిష్ వాళ్ళ తొత్తు, మేమందరం సైమన్ గోబ్యాక్ అంటే నువ్వు వెల్కమ్ టు సైమన్ అంటావా అని చెప్పేసి క్లాస్ బైకాట్ చేసి బయటికి వెళ్ళాడు. అయినా తను బాధపడలే. మానసికంగా బాధపడినా తన ప్రజల ప్రయోజనం కోసం తను అనుకున్న లక్ష్యానికి కట్టుబడి ఉన్నాడు. సరే, సైమన్ వచ్చాడు. అంబేద్కర్ వెళ్ళి సైమన్తో మాట్లాడాడు. భారతదేశంలో దళితుల పరిస్థితి ఏమిటి, భారతదేశంలో విద్యలో దళితుల పరిస్థితి ఏమిటి, అన్టచబిలిటీ ఎట్లా కొనసాగుతున్నది, ఉద్యోగాల్లో వాళ్ళ పరిస్థితి ఏమిటి, బ్రిటిష్ ప్రభుత్వంలో వాళ్ళకి ఏమైనా స్థానం ఉన్నదా, ఈ విషయాలన్నీ అంబేద్కర్ని అడిగితే ఈ విషయాలన్నీ అంబేద్కర్ చెప్పాడు. పూసగుచ్చినట్టు చెప్పాడు. చెప్పి ఏమన్నాడంటే, అన్టచబిలిటీ అనే పేరు మీద ఉన్న వాళ్ళందరినీ ఒక జాబితా తయారు చేయండి సార్ అని అడిగాడు. మమ్మల్ని అందరినీ ఒక జాబితా తయారు చేయకపోతే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా, అసలు మేము ఎంతమంది ఉన్నామో మీ దగ్గర ఒక జాబితా ఉంటే, మీ దగ్గర ఒక అంచనా ఉంటే, మీరు రేపు చేయబోయే పథకాలలో మాకు ఫలితం లభిస్తుంది అని అడిగాడు. అడిగితే ఆయన, మిస్టర్ అంబేద్కర్, నీవు రిజర్వేషన్లు అడిగావు, జాబితా అడిగావు, ఇది నేను ఒక్కని చేయగలిగిన పని కాదు. మీ భారతదేశంలో ఉన్న వాళ్ళందరితో మాట్లాడాలంటే దీనికి ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించాలని చెప్పేసి సైమన్ ఇంగ్లాండ్ వెళ్ళి ఆనాటి బ్రిటిష్ ప్రధానమంత్రి రామ్సే మెక్డొనాల్డ్కి విషయం చెప్పి 1930లో ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అక్కడి నుంచి రిపబ్లిక్ సంబంధించిన దృక్పథం అంబేద్కర్కి ఏముందో సైమన్ కమిషన్ నుంచి మీరు అర్థం చేసుకుంటే తప్ప అర్థం కాదు. భారతదేశం ఎట్లాంటి ప్రజారాజ్యంగా ఉండాలనుకున్నాడు, ఎట్లాంటి గణతంత్ర రాజ్యంగా ఉండాలనుకున్నాడో సైమన్ కమిషన్ నుంచి ఆయన పోరాటాన్ని మొదలుపెట్టాడు. రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళాడు. హోరావరి పోరాటం. అటు గాంధీ రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి, గాంధీ మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి రాలే. అంబేద్కర్ ఒకటే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఏమిటైన లక్ష్యం అంటే, ఈ సమావేశాలని ప్రపంచమంతా నా వైపు చూసేటట్లు నేను ఉపయోగించుకోవాలనుకున్నాడు అంబేద్కర్. ఎందుకంటే ఇంగ్లాండ్లో ఇంటర్నేషనల్ మీడియా ఉంటుంది. ఇంటర్నేషనల్ మీడియా మొత్తం నేను మాట్లాడుతున్నది రికార్డ్ చేయాలి, నేను మాట్లాడుతున్నది రాయాలి. అంటే నేను మాట్లాడుతున్నదంటే ఆయన గొప్పవాడు కావడం కోసం కాదు. నా దేశంలో ఉన్న నా ప్రజలు, డిప్రెస్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రజల సమస్యలని అంతర్జాతీయ సమాజం ముందు పెట్టాలి. అంటరానితనం సమస్యని అంతర్జాతీయ సమాజం ముందు పెట్టాలి. చదువు లేని సమస్యని, జ్ఞానం లేని సమస్యని, ఉద్యోగాలు లేని సమస్యని, సంపదకి దూరంగా ఉన్న సమస్యని అంతర్జాతీయ సమాజం ముందు ఉంచినప్పుడే అప్పుడు నా సమస్యకి పరిష్కారం లభిస్తుంది అనుకొని చాలా తీవ్రంగా అధ్యయనం చేసి కష్టపడి శ్రమ కోర్చి ఆ మొదటి రౌండ్ సమావేశాల్లో పాల్గొన్నాడు. అంబేద్కర్ గురించే పత్రికలన్నీ రాస్తూ ఉన్నాయి. ఇంగ్లాండ్ పత్రికలు అంబేద్కర్ గురించి రాస్తున్నాయి. ఇండియా పత్రికలు తమకి ఇష్టం ఉన్న అంబేద్కర్ గురించి రాస్తున్నాయి. గాంధీ అప్పుడు విషయాలన్నీ చూసి అంబేద్కరే దేశానికి ప్రతినిధిగా మారిపోయాడని చెప్పేసి రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి గాంధీ వచ్చాడు. వస్తే ఒక్క విషయం దగ్గర అంబేద్కర్ లేచి మాకు రిజర్వేషన్లు కావాలి, చదువుకోవడానికి, ఉద్యోగాలు చేయడానికి, రాజకీయాల్లో మాకు ప్రాతినిధ్యం, 3 విషయాలు అడిగాడు. ఓటక్కు కావాలి మాకని అడిగాడు. గాంధీ లేచేమన్నాడు, మాకు 2 ఓట్లు ఉండాలి, మా ప్రతినిధిని మేమే ఎన్నుకోవాలి. మా ప్రతినిధి అంటే మా దళిత ప్రతినిధిని మేమే ఎన్నుకోవాలి, మా ఓట్లు వేసి. తర్వాత ఇంకో ఓటు వేస్తాం మేము. సాధారణ ప్రతినిధి ఉంటాడు కదా, జనరల్ క్యాండిడేట్, వాళ్ళకు కూడా మేము 2వ ఓటు వేస్తాం. కనుక ప్రత్యేక నియోజకవర్గాల్లో మా ప్రతినిధిని మేమే ఎన్నుకునే అవకాశాన్ని కలిగించాలి అని అడిగాడు. అడిగితే గాంధీ, దళితులు క్రైస్తవులుగా మారినా నాకు అభ్యంతరం లేదు, ముస్లింలుగా మారినా నాకు అభ్యంతరం లేదు, కానీ వాళ్ళకు రిజర్వేషన్ ఇస్తానంటే నేను ఒప్పుకోను అన్నాడు గాంధీ. చూడండి మన పట్ల ఎంత ప్రేమ ఉందో గాంధీ గారికి. మనల్ని దైవ బిడ్డలు అన్నాడు, దేవుని బిడ్డలు అన్నాడు, హరిజనులు అని పేరు పెట్టి దేవుని బిడ్డలు అన్నాడు. దేవుని బిడ్డల పట్ల ఎంత ప్రేమ ఉన్నదో చూడండి. అంటే అప్పుడు అంబేద్కర్ మౌనంగా ఉన్నాడు. అంబేద్కర్, గాంధీ మాట్లాడాలి, తన నిజ స్వరూపం బయటికి రావాలి, ఈ ప్రపంచానికి తెలవాలి, బ్రిటిష్ వాళ్ళకి తెలవాలి అని చెప్పి మొత్తం మాట్లాడిన తర్వాత రామ్సే మెక్డొనాల్డ్తో అంబేద్కర్, భారతదేశం ఒక ప్రజారాజ్యంగా రూపొందాలంటే, ఒక సమత రాజ్యంగా రూపొందాలంటే, ఈ దేశంలో మీరు వదిలేసి వెళ్ళిపోతే, మీరు స్వాతంత్రం ఇచ్చి వెళ్ళిపోతే, ఈ దేశంలో ఉన్నటువంటి అగ్రకులాలు మమ్మల్ని అనగదొక్కుతారు, ఊచకోత కోస్తారు,
చంపేస్తారు, కనుక మాకు ఏ భద్రత ఉండదు. అప్పుడు ఈ దేశాన్ని ప్రజారాజ్యంగా చూడటం అనేది సాధ్యం కాదు. అందుకే ఈ దేశాన్ని సమతా రాజ్యంగా చూడాలంటే అట్టడుగులో ఉన్నటువంటి ఈ వర్గాలకి మీరు ఖచ్చితంగా రిజర్వేషన్లు కల్పించవలసిందే అని చెప్పేసి ఒక మెమోరాండం రాసి ఆయనకి ఇచ్చేసి వచ్చాడు. వస్తే బ్రిటిష్ గవర్నమెంట్ అంబేద్కర్ చెప్పిన దానికి కన్విన్స్ అయ్యింది. కన్విన్స్ అయ్యి ఏం చేసింది, అంబేద్కర్ అడిగిన విషయాలన్నిటికీ సంబంధించి ఒక అవార్డు ప్రకటించింది. చదువుకోవడానికి రిజర్వేషన్లు కల్పించింది, ఉద్యోగాల రిజర్వేషన్లు కల్పించింది, ప్రత్యేక నియోజకవర్గాలను కల్పించింది, ఓటక్కును కల్పించింది. ఇవన్నీ కల్పించిన తర్వాత ఇంకా ఓటక్కు విషయంలో ఎంత అన్యాయమైన ఆర్గ్యుమెంట్ జరిగిందంటే, రాజ్యాంగ పరిషత్తులో కూడా జరిగింది ఆర్గ్యుమెంట్. ఓటక్కు ఇవ్వాలంటే ఎవరికి పడితే వాళ్ళకు ఓటక్కు ఇస్తే వాళ్ళకి ఏం తెలుస్తుందండి ఓటును వినియోగించుకోవటం తెలియదు. కనుక డిగ్రీ చదువుకున్న వాళ్ళకు మాత్రమే ఓటక్కు ఇవ్వాలి, వాళ్ళ ప్రతిపాదన. భూస్వాములకు మాత్రమే ఓటక్కు ఇవ్వాలి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకు మాత్రమే ఓటక్కు ఇవ్వాలి, సంస్థానాధీశులకు మాత్రమే ఓటక్కు ఇవ్వాలి. ఓటక్కు ఎవరెవరికి వాళ్ళని ఒక జాబితా తయారు చేశారు. ఆ జాబితా మొత్తములో చూసిన తర్వాత అంబేద్కర్ అడిగాడు, అయ్యా ఇందులో మా వాళ్ళు ఎవరైనా ఉన్నారా? డిగ్రీ చదువుకున్న వాళ్ళు మా వాళ్ళు ఉన్నారా? భూస్వాములు మా వాళ్ళు ఉన్నారా? ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు మా వాళ్ళు ఉన్నారా? సంస్థానాధీశులు మా వాళ్ళు ఉన్నారా? జమీందారులు మా వాళ్ళు ఉన్నారా? లేనటువంటి ఇంతమంది ప్రజలని పక్కన పెట్టి 50% జనాభా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలను పక్కన పెట్టి నీవు ఒక 20% ప్రజలకు ఓటకు కల్పించి దేశాన్ని సమతా రాజ్యంగా, గణతంత్ర రాజ్యంగా, ప్రజారాజ్యంగా ఎట్లా నిర్మాణం చేస్తావయ్యా అని అడిగాడు. అడిగి 22 సంవత్సరాలు నిండిన మనిషి ఉంటే చాలు భారతదేశంలో, కులంతో, మతంతో, లింగంతో, జాతితో, ప్రాంతంతో, భాషతో సంబంధం లేకుండా సమానత్వం కల్పించాలి. అదే సమతా రాజ్యం, అదే రిపబ్లిక్, అది ప్రజారాజ్యం అవుతుంది. దేనితో సంబంధం లేకుండా కేవలం వయసును మాత్రమే నిర్ణయించి 22 సంవత్సరాల వయసును ప్రాతిపాదికగా పెట్టుకొని ఓటక్కు కల్పించండి అని అంబేద్కర్ ఆర్గ్యుమెంట్ చేశాడు. చివరికి అదే ఫైనల్ అయింది. ఆ ఓటక్కే మనందరికీ ఫైనల్ అయి గుడిసెల్లో ఉన్నటువంటి మన దగ్గరికి రాజకీయ నాయకులు రాగలుగుతున్నారు. మన దగ్గర ఓటు ఉంది కనుక స్లమ్స్కైనా, మాదిగవాడలకైనా, మాలవాడలకైనా ఇవాళ రాజకీయ నాయకులు కనీసం 5 ఏళ్ళకు ఒకసారైనా వస్తున్నారంటే ఆ ఓటక్కు మన దగ్గర ఉంది కనుక వస్తున్నారు. అది అంబేద్కర్ సాధించి పెట్టాడు. ఈ సాధించి పెడితే, రిజర్వేషన్ సాధించి పెడితే గాంధీ గారు ఏం చేశారు, ఎర్రవాడ జైల్లో దీనికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష ప్రారంభం చేశాడు. బ్రిటిష్ ప్రభుత్వం అంబేద్కర్ చెప్పింది విన్నది, అంబేద్కర్కి అనుకూలంగా నిర్ణయాలు చేశారు, కనుక ఒప్పుకోవటం లేదని చెప్పేసి ఆయన నిరాహార దీక్ష చేస్తే భారతదేశమంతా అల్లకొల్లల్లం చెలరేగింది, ఘర్షణలు మొదలయ్యాయి. అంబేద్కర్ చేయటం మొదలుపెట్టారు. అంబేద్కర్ బ్రిటిష్ ఏజెంట్ అని పత్రికలు మొత్తం, ఇండియాలో ఉన్న మీడియా మొత్తం అంబేద్కర్ వ్యతిరేకంగా రాయటం మొదలుపెట్టింది. అట్లాంటి పరిస్థితుల్లో అంబేద్కర్ గుండె జారిపోతే, ఒకవేళ వెన్ను చూపెడితే ఇవాళ మనందరి జీవితం ఎట్లుండేదో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎన్నడూ కూడా అంబేద్కర్ గుండె ధైర్యాన్ని కోల్పోలేదు, వెన్నును చూపెట్టలేదు, పారిపోలేదు, ధైర్యంగా నిలబడ్డాడు. ఆయన కారు వెళ్తూ ఉంటే కారు మీద రాళ్ళు వేశారు, టమాటాలు, కోడిగుడ్లు అవమానించాడు. ఒక సభ పెడితే సభకు పిలిచారు అంబేద్కర్. ఆ సభకు వెళ్ళాడు. ఆ సభలో ఉన్న వాళ్ళందరూ అగ్రకులాల వాళ్ళే ఉన్నారు. ఆ సభలో మాట్లాడాడు అంబేద్కర్, మిత్రులారా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీ కులాల వాళ్ళే, వేదిక మీద మీరే ఉన్నారు, వేదిక కింద మీరే ఉన్నారు, నేను ఒక్కనే ఇక్కడికి వచ్చాను. గాంధీ ప్రాణాన్ని రక్షించడమా, నా ప్రజల ప్రయోజనాల్ని కాపాడటమా అనే రెండింటి మధ్య మీరు పోటీ పెట్టి నన్ను ఇక్కడికి పిలిచారు. నాకు నా ప్రజల ప్రయోజనాలే ముఖ్యము తప్ప ఇంకెవ్వరి ప్రయోజనాలు నాకు ముఖ్యం కాదు అన్నాడు అంబేద్కర్. అని ఏమన్నాడంటే, చాలామంది మహాత్ములు వచ్చారు, మహాత్ములు పోయారు, కానీ మా జీవితాల్లో జరిగిన మార్పు ఏమీ లేదు. సమాంతర భారత్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట నొక్కండి.